డీటెయిల్స్ చూద్దాం. వైసీపీలో మరో వికెట్ పడింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం తర్వాత ఆయన నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా డెసిషన్ ని తాడేపల్లిలోనే ప్రకటించారు కాపు రామచంద్రారెడ్డి. అంతేకాదు రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటూ కుండబద్దలు కొట్టారు. జగన్ని నమ్ముకున్నందుకు తన గొంతు కోసారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. తాను 2014, 2019లో గెలిచానని, 2019లో మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేదని కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. తాను తన భార్య ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నామన్నారు ఎమ్మెల్యే కాపు. రాయదుర్గంతో పాటు కళ్యాణదుర్గం నుంచి కూడా పోటీ చేస్తామన్నారు. తమకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా అందులో చేరి పోటీ చేసి గెలుస్తామంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కాపు రామచంద్రారెడ్డి. ఎన్నిసార్లు ఏదైనా వ్యతిరేకంగా చెప్పినా కూడా గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని మా దేవుడితో సమానంగా లెక్కేసుకుని వైఎస్ఆర్ ఫోటోని మా ఇంట్లో దేవుడి ఇంట్లో పెట్టుకున్నటువంటి మేము ఇలా గొంతుకొస్తారని ఏ రోజు ఊహించుకోలేదు. మా ఇంటి నిండా కూడా లైట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలనే ఉన్నాయి. ఎక్కడ చూసినా మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలే కనబడుతున్నాయి, ఫోటోలే కనబడుతున్నాయి. అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మినందుకు మమ్మల్ని గొంతు కోస్తారని ఏ రోజు ఊహించుకోకుండా ఊహించుకోలేదు. మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది. అయినా కూడా దీన్ని దిగులుకొని నా సొంత ఊరు కళ్యాణదుర్గం, ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము. పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము. కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను గెలుస్తానికి తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు ఉన్నాయో దరిద్రం సర్వేలు మాకైతే తెలియదు. అదేవిధంగా రాయదుర్గంలో కూడా మా భార్య వైసీపీలో టికెట్ల వివాదం ముదురుతోంది. మరో 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దర్శి ఎమ్మెల్యే మద్దిరెడ్డి వేణుగోపాల్ స్వరం కూడా మారుతోంది. వైసీపీ పెద్దలతో ఆయన స్థానం మార్పుపై చర్చించారు. తనకు 2-3 ఆప్షన్స్ ఇచ్చారని, పూర్తి క్లారిటీ రావడానికి 2 రోజులు సమయం పడుతుందన్నారు. టికెట్ రాకపోతే తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తానంటూ మద్దిశెట్టి చేసిన వ్యాఖ్యలు కొత్త డౌట్స్ ను తెరపైకి తీసుకొస్తున్నాయి. ప్రకాశం జిల్లా వేరే నియోజకవర్గాన్ని సూచిస్తున్నారు మీకు వెళ్ళమని చెప్తున్నారు. మనం దాన్ని బట్టి 2-3 రోజుల్లో మళ్ళీ క్లారిటీ వస్తుంది. నేను ఆయన కొన్ని సజెషన్ చేశాను, నేను కొన్ని సజెషన్ చేశాను. చేసిన తర్వాత ఆ సజెషన్స్ మళ్ళీ ఆలోచిస్తాను. నేను కూడా మీరు ఆలోచిస్తాను. అప్పుడు ఆలోచిస్తాడమ్మా. ప్రకాశం జిల్లా వేరే నియోజకవర్గాన్ని సూచిస్తున్నారు మీకు వెళ్ళమని చెప్తున్నారు. మనం దాన్ని బట్టి 2-3 రోజుల్లో మళ్ళీ క్లారిటీ వస్తుంది. నేను ఆయన కొన్ని సజెషన్ చేశాను, నేను కొన్ని సజెషన్ చేశాను. చేసిన తర్వాత ఆ సజెషన్స్ మళ్ళీ ఆలోచిస్తాను. నేను కూడా మీరు ఆలోచిస్తాను. అప్పుడు ఆలోచిస్తాడమ్మా. అటు సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపున్న రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. నెల్లూరు నుంచి పోటీకి ఆయన విముఖత చూపుతున్నారు. అదే సమయంలో వేమిరెడ్డితో టీడీపీ నాయకులు టచ్లోకి వెళ్లారు. ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ, దాడి వీరభద్రరావు, సి రామచంద్రయ్య వైసీపీని వీడారు. ఉత్తరాంధ్రలో ముసలం కొనసాగుతుండగానే కృష్ణా జిల్లా నేతల్లో గందరగోళం కంటిన్యూ అవుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి సైతం జగన్ షరతులు పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో వాళ్లు కూడా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.